నమస్తే. ధనుర్మాసం అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, విశిష్టమైన మాసం. ఇది భగవంతుని ఆరాధనకు, పరమాత్మను చేరే మార్గానికి అనువైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ మాసం యొక్క ప్రాముఖ్యత సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయాన్ని ధనుస్సంక్రమణం అంటారు. సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలమే ధనుర్మాసం. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజుతో సమానం. దక్షిణాయనం దేవతలకు రాత్రికాలం, ఉత్తరాయణం పగటి కాలం. ధనుర్మాసం దక్షిణాయనంలో చివరి మాసం. ఇది దేవతలకు బ్రహ్మ ముహూర్తం వంటి పవిత్రమైన సమయం కాబట్టి, ఈ సమయంలో చేసే ఆరాధన, పూజలు విశేష ఫలితాలనిస్తాయి. ఈ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. సత్వగుణ ప్రధానమైన విష్ణువుకు ఈ నెలలో ఆరాధించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ధనుర్మాసం యొక్క ప్రధాన ఆకర్షణ గోదాదేవి వ్రతం. ఆమె కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ మాసంలో కఠోరమైన వ్రతాన్ని ఆచరించి 30 పాసురాలతో తిరుప్పావైని రచించి స్వామికి అంకితం చేసింది. ఈ పాసురాలను పారాయణం చేయడం, ఆలకించడం ద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ముక్తి లభిస్తాయని నమ్ముతారు. విష్ణు ఆలయాల్లో, ముఖ్యంగా తిరుమలలో నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై పాసురాలను గానం చేస్తారు. నైవేద్యంగా వేకువజామున చేసే పూజలో ప్రసాదంగా పులగం, పాయసం, దద్దోజనం వంటి సాత్వికాహారాలను సమర్పిస్తారు. చలికాలంలో ఈ ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. శుభకార్యాలు ఈ మాసంలో నిషేధం. వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయరు. దైవ చింతనపై ఎక్కువ దృష్టి పెట్టాలనేది దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ మాసంలో చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్యఫలం ఉంటుంది. హరిదాసులు ఇంటికి వచ్చి హరినామాన్ని కీర్తనలు గానం చేస్తారు. వారికి ధనధాన్యాలను దానం చేస్తారు. సంక్రాంతి ముగ్గులు ఈ మాసం ప్రారంభం నుండి వేస్తారు. వాటి మధ్యలో చంద్రుడి చిహ్నాన్ని గొబ్బెమ్మలు ఉంచుతారు. ఇది పండగ వాతావరణాన్ని కలిగిస్తుంది. ధనుర్మాస వ్రతం ఆచరించడం ద్వారా ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారని హిందువులు అంతా నమ్ముతారు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.